బ్యాక్ టు అప్డేట్స్. గ్రేటర్ హైదరాబాద్ నిజాంపేట్ మున్సిపల్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ పరిసర ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. అక్రమార్కులు రహదారిని కూడా కబ్జా చేస్తూ నిర్మాణాలను చేపడుతున్నారు. ఈ కాలనీని ఆనుకుని ఉన్న రహదారి నుంచి నిజాంపేట్, బాచుపల్లి ప్రాంతాల నుంచి నిత్యం వేలాది మంది హైటెన్షన్ రహదారి ద్వారానే రాకపోకలు సాగిస్తున్నారు. ముఖ్యంగా కుకట్పల్లి, జేఎన్టీయూ, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాలకు ప్రయాణిస్తున్న వారికి ప్రమాదం పొంచి ఉంది. గ్రేటర్ హైదరాబాద్ నిజాంపేట్ మున్సిపల్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ పరిసర ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. అక్రమార్కులు రహదారిని కూడా కబ్జా చేస్తూ నిర్మాణాలను చేపడుతున్నారు. ఇక ఈ కాలనీకి ఆనుకున్న రహదారి నుంచి నిజాంపేట్, బాచుపల్లి ప్రాంతాల నుంచి నిత్యం వేలాది మంది హై టెన్షన్ రహదారి ద్వారానే రాకపోకలు సాగిస్తున్నారు. ముఖ్యంగా కుకట్పల్లి, జేఎన్టీయూ, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాలకు ప్రయాణిస్తున్న వారికి ప్రమాదం పొంచి ఉంది. అక్రమ కట్టడాల వల్ల నిత్యం ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడుతోంది. దాంతో పాటు అక్రమ నిర్మాణాల కోసం తవ్విన గుంతలు వాహనదారులకు అసౌకర్యం కల్పించడంతో పాటు ప్రమాదకరంగా మారాయి. ఆక్రమణదారులు కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా చేపడుతున్న నిర్మాణాల వల్ల స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పొరపాటున ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే ఈ అక్రమ నిర్మాణాల వల్ల తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. ఫైర్ ఇంజన్లు, ఫైర్ సిబ్బంది కూడా సహాయక చర్యలు చేపట్టే పరిస్థితి కూడా లేదు. ఇక ఈ రహదారి గుండా అంబులెన్స్లు రావడం కష్టమవుతుందని స్థానికులు చెప్తున్నారు. ఇప్పటికే అనేక సార్లు ప్రభుత్వ అధికారులకు తమ గోడు వెలబుచ్చుకున్నా పట్టించుకునే నాదుడే లేదని వారు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా అధికారులు, రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొక్కి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. అక్రమ నిర్మాణాలను స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆక్రమణదారులకు, స్థానికులకు మధ్య ఘర్షణలు తలెత్తుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించి అక్రమ నిర్మాణాలను కూల్చివేసే దిశగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.